టీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కాంది శ్రీనివాస్ రెడ్డికి హైదరాబాద్ లో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు కాంది శ్రీనివాస్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కేఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మావాళ్ల నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కేఎస్ఆర్ కి ఘన స్వాగతం ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జోగురామన్ మీద, బీఆర్ఎస్ సర్కారు మీద తిరగబడాలని టీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కాంది శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎమ్మెల్యే జోగురామన్కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కలిపి నువ్వు పిలిసే పిలుపులో బాబు యువత కొరకు ఈ ఎమ్మెల్యే జోగురామన్న మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తిరగబడండి ఎక్కడికక్కడ. కాంగ్రెస్ పార్టీ పులిబిడ్డలారా, ఎక్కడికక్కడ ఈ జోగురామన్న మీద తిరగబడి తరిమి కొట్టండి. కాంగ్రెస్ పార్టీ బిడ్డలారా, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఐక్యంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులం ఐక్యంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బిడ్డలమంతా ఐక్యంగా ఉన్నాం. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 కిలోమీటర్ల లోపల బొంద పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మాదంతా కాంగ్రెస్ కుటుంబం, మామంతా ఒక్కటే కుటుంబం. అందరం ఒక్కతాటిగా అయ్యి ఈ ఎమ్మెల్యే జోగురామన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరగబడి తరిమి కొట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. గరీబోళ్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేద బిడ్డల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోవడం అదృష్టం. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా మేమంతా ఒక్కటే, నాయకులమంతా మేమంతా ఒక్కటే. మా అంతిమ లక్ష్యం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టడం. అనేక సర్వేలలో కూడా కాంగ్రెస్ పార్టీకి 73 స్థానాలు వస్తున్నాయని నిరూపితం అవుతోంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఆ గద్దె మీద కూర్చునేంత పెట్టేంత వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పులి పిట్టలాగా పోరాడతాడు, అగ్గి బరాటలాగా పోరాడతాడు. జోగురామన్న ఖబర్దార్, నీ కుట్రలు సాగవు. బీఆర్ఎస్ పార్టీ కుట్రలు సాగవు. ఆదిలాబాద్ గడ్డ ఈసారి కాంగ్రెస్ పార్టీ అడ్డ. ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీని 50,000 మెజార్టీకి ఒక్క ఓటు తగ్గకుండా